ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సర్వసభ్య సమావేశం అనంతపురంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో జరిగింది. దీనికి పెద్ద సంఖ్యలో కరెస్పాండెంట్లు అందరూ కూడా ఉమ్మడి అనంతపురం జిల్లా నుండి పెద్ద ఎత్తున హాజరయ్యారు, దిగ్విజయంగా పూర్తి చేశారు. ప్రస్తుతం మనతో అనంతపురం జిల్లా అధ్యక్షులైన గోపాల్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్, ఈ సమావేశం పెట్టడానికి కారణం ఏంటి అసలు? ఇది జిల్లా సర్వసభ సమావేశం ఈరోజు రఘు సైనిక్ స్కూల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్య కారణము ఈ ఉమ్మడి అనంతపురం జిల్లా విడిపోయినప్పటి నుంచి సత్యసాయి జిల్లా కమిటీ ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా అనంతపురం జిల్లాకు కూడా నూతన కమిటీని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు రెండు జిల్లాల నుంచి కూడా వివిధ కరస్పాండెంట్లు వివిధ ప్రాంతాల నుంచి ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది. అందరి ఆమోదంతో ఏకగ్రీవకంగా రెండు జిల్లాలకి నూతన కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సత్యసాయి జిల్లాకి సంబంధించి అనిల్ కుమార్ రెడ్డి గారిని వాల్మీకి విద్యాసంస్థల కదిలో ఉన్నటువంటి ప్రముఖ విద్యాసంస్థలు అయినటువంటి వాల్మీకి విద్యాసంస్థల అధినేత అయినటువంటి అనిల్ కుమార్ రెడ్డి గారిని, అదేవిధంగా అనంతపురం జిల్లాకి నన్ను అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా జనరల్ సెక్రటరీగా అనంతపురం జిల్లాకు సంబంధించి ప్రిన్స్ ఆఫ్ స్కూల్ రమణారెడ్డి గారిని, అదేవిధంగా సత్యసాయి జిల్లాకు సంబంధించి సాయిగీత మేడం పుట్టపర్తి గారిని ఎన్నుకోవడం జరిగింది. సార్, ఇదంటే గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు కేవలం ఒకరే ఉండేవారా? అప్పుడు మీరే ఉండేవారు అనుకుంటా కదా. ఇప్పుడు అంటే డివైడ్ చేశారా రెండు జిల్లాలు? ఇక ఏమన్నా సమస్యలు కానీ లేకపోతే ఏదన్నా ఉంటే అంటే అందరూ కలిసికట్టుగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో పెట్టినారనుకోవచ్చా? ఖచ్చితంగా ఈరోజు అంటే మామూలుగా జిల్లాలు విడిపోయినప్పటి నుంచి డిఓ ఆఫీసులు కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా రెండు అయినాయి కాబట్టి సమస్యలు, ఎందుకంటే ఒక జిల్లాకి ఇంకొక జిల్లాకి ఈ యొక్క తేడా ఉంటుంది కాబట్టి అక్కడ జిల్లా కమిటీ ఉంటే కన్నా స్థానికంగా ఉంటే కన్నా స్థానిక సమస్యలు ఏమైనా ఎదురైనప్పుడు ఆ కమిటీ వాళ్ళు ముందుకు వచ్చి తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశాల్లో రెండు జిల్లాలకి కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సత్యసాయి జిల్లా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య అధ్యక్షులుగా అనిల్ కుమార్ రెడ్డి గారు, వాల్మీకి విద్యా సంస్థల అధినేత అనిల్ కుమార్ రెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, మీ జిల్లాలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి ప్రైవేట్ పాఠశాలలు? ముందుగా సత్యసాయి జిల్లా ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నందుకు మా కరెస్పాండెంట్ అందరూ కూడా ధన్యవాదాలు. ప్రైవేటు పాఠశాల అంటే ఇప్పుడు సమస్యలు పుట్టగా తయారైంది కాబట్టి ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి గోపాల్ రెడ్డి సార్ గారు అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా సమస్యలు బాగా సాల్వ్ చేశారు. అయితే జిల్లా విడిపోయిన తర్వాత నూతన కమిటీ ఫామ్ కాలేదు సత్యసాయి జిల్లాకి. ఆ నూతన కమిటీ ఈరోజు ఫామ్ కావడం జరిగింది. ఇంకా సమస్యలు అంటారా, చాలా వరకు సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు సాల్వ్ చేసుకోవాలంటే యూనియన్ బలోపేతంగా ఉండాలి కాబట్టి ఏడీపీఎస్ ఇంకో శాఖగా మరి సత్యసాయి జిల్లాగా లోని సమస్యలను సాల్వ్ చేయడానికి మేమంతా బలోపేతంగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. మాది కొడికొండ మాంటిసోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కొడికొండ కరస్పాండెంట్. నేను ఇక్కడ హిందూపూర్ డివిజన్ నుంచి జాయింట్ సెక్రటరీగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. మా స్కూల్స్ నేను 2001 నుంచి స్టార్ట్ చేసినాను, కానీ చాలా సమస్యలు ఉన్న రికగ్నేషన్ చేసినప్పుడు ఖాళీ 500తో రికగ్నేషన్ చేయించిన ఆ రోజుల్లో. ఇప్పుడు 1,00,000 పైన అవుతా ఉంది రికగ్నేషన్ చేయాలంటే. అంత ఇబ్బందులు ఉన్నాయి మా డిపార్ట్మెంట్లతో. కాబట్టి మా యూనియన్ వాళ్ళంతా కలిసి మా కరస్పాండెంట్లకంతా ఒక హోప్ తెస్తారని. నమస్తే. సత్యసాయి జిల్లా జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ, కరస్పాండెంట్స్ అందరికీ. అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ అనేకమైన సమస్యలు ఎదుర్కొంటుంది. ఆ సమస్యల మీద పోరాడాలంటే ఒక యూనియన్ ఉండాలి. దానికోసం తప్పకుండా బలోపేతం చేసి మా చిన్న స్కూల్ని కూడా మేము ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసి స్కూల్ బలోపేతానికి మేము ప్రయత్నాలు చేస్తాం. థ్యాంక్ యూ. సత్యసాయి జిల్లాకు వాల్మీకి స్కూల్ అనిల్ సార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న దానికి హర్షం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకునే దానికి చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు అనంతపురంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు, దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ఈ సర్వసభ్య సమావేశానికి ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న కరెస్పాండెంట్లు అందరూ కూడా హాజరయ్యారు. వారందరూ కూడా ఈ సర్వసభ్య సమావేశంలో వారికి చెందిన ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో అందరూ కూడా కలిసికట్టుగా ఏక తాటిపైకి వచ్చి తమ సమస్యలు ఏమైనా ఉంటే కూడా అందరూ కూడా కలిసికట్టుగా పని చేయాలని ఒక తీర్మానం ఏర్పాటు చేసినట్లుగా అనంతపురం జిల్లా అధ్యక్షులు అలాగే సత్యసాయి జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు 39 టీవీతో తెలిపారు. కెమెరామెన్ స్వామితో BH రెడ్డి, అనంతపురం.